రాజమౌళి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీ సినిమాగ్రఫీలో ఒకసారి చూస్తే స్టార్టింగ్ ఆఫ్ ది కెరియర్లో మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. అవును, అన్ని కూడా ఒక మంచి పవర్ఫుల్ రోల్, ఒక నలుగురు ఐదుగురు పవర్ఫుల్ గా ఉన్నా కానీ మీకంటూ ఒక అంటే ఎవరైనా ప్రేక్షకులు చూస్తున్నారంటే ఆ ఐస్ అలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ అట్లా. అవును. కమింగ్ టు ద ఆది మూవీ. ఆది మూవీ అండి, నిజంగా ఆది మూవీ తర్వాత నేను ఒక 80-90 సినిమాలు చేసుంటా. 80-90 సినిమాలు అంటే ఆ లెవెల్తో వచ్చేసింది? కాదు, ఆ సినిమా వాళ్ళు కొన్ని వచ్చినాయి అనుకోండి. ఆ సినిమా తర్వాత దాదాపు ఒక 90 సినిమాలు చేసుంటా. కానీ గొప్ప విషయం ఏం చెప్పమంటారా, ఎక్కడికి వెళ్ళినా స్టిల్ ఇప్పుడు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు చూసినా సార్ మీరు ఆది మూవీ చేశారు కదా సార్ అంటారు. అంటే ఇన్ని సినిమాలు గుర్తులేదు, ఆది సినిమా మాత్రం గుర్తుపెట్టుకున్నారు. అంటే బ్లాక్ బస్టర్ దమ్ అది, సినిమా దమ్ అది. ఇప్పటికీ గుర్తుపడుతుంటారు. బాగా గుర్తుపట్టేది ఆది మూవీ, గోదావరి, ఎవడైతే నాకేంటి, అవునన్నా కాదన్నా, సింహాద్రి, అలా చాలా సినిమాలు హిట్. స్టూడెంట్ నెంబర్ 1, మంచి సినిమాలు చేశాను. ఆది మూవీ ఎలా వచ్చింది అవకాశం అని అడుగుతున్నారా? లేదు సార్, యాక్చువల్గా అవకాశం అనేది యూజువల్గా మీరు ఉన్నారు కాబట్టి దాని ప్రకారం వచ్చేసింది, ఓకే. కానీ ఏంటంటే మీరు 5గురు మీద పెట్టే సీను ఒక్కసారిగా చెప్తూ ఉంటే కూడా ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్. అవును, ఆ రోజుల్లో ఆ సిమోల్ లేపడము అట్లా ఒక ఎత్తు అయితే, ఒక హీరోకి ఒక నార్మల్ అప్పుడప్పుడే వస్తూ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో మేక్ అవుతున్న టైంలో మీ త్రూ ఎలివేషన్ ఇచ్చిన సీన్స్ 2 పడతాయి సార్. వా, ఫ్యూజులు ఎగిరిపోతాయి అసలు. చేశాయండి. అంటే ఇక్కడ ఎన్టీఆర్ గారితో జర్నీ అనేది ఇక అద్భుతం, అది దాంట్లో డౌట్ లేదు. అతనితో చాలా సరదాగా ఉండేది. చాలా చిన్నపిల్లడు అప్పుడు, తనకంతా నాకు తెలిసి 20 ఇయర్స్ కూడా లేవనుకుంటా, 19-20 ఇయర్స్. చాలా చక్కగా ఉండేవాడు, సరదాగా. ఒక పిక్నిక్ లాగా అయిపోయింది. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. దాదాపు 45 రోజుల పైన చేసాం మేము. ఇది మీరు జైల్లో ఉంటారు కదా? అవును. సో ఆ సీన్ ఎక్కడ సార్ తీసింది? ఇక్కడే మన తీసేశారు. ఇప్పుడు ఆ ప్లేస్లో గాంధీ హాస్పిటల్ కట్టారు. ఓకే ఓకే. మన ముషీరాబాద్ జైలు అది. ఓకే ఓకే ఓకే. ముషీరాబాద్ జైలు. ముషీరాబాద్. దాంట్లో కూడా నాకు ఒకటి చెప్పుకోవాలి, క్యారెక్టర్ అనేది రెగ్యులర్గా ఏదో వెళితే వచ్చింది కాదు, నాకు విచిత్రంగా వచ్చింది నాకు. ఓకే. ఎట్లా అంటే నేను అప్పుడు అదే టైంలో స్టూడెంట్ నెంబర్ 1 చేస్తున్నా, రాజమౌళి గారిది, ఎన్టీఆర్ గారిది. నానక రామగూడలో క్లైమాక్స్ ఆ రోజున. దాదాపు ఒక 500-600 మంది స్టూడెంట్స్, హడావుడిగా ఉంది. దాంట్లో నేను పోలీస్ ఆఫీసరు. రాజమౌళి గారు అన్నారు నీకు టైం ఉంది, రిలాక్స్ అవ్వు అన్నాడు. సరే, అక్కడ కుర్చీ ఉంది, కుర్చీలో కూర్చున్నాను. నా పక్కనే ఒక రెడ్ కలరు మారుతి 800 ఒకటి ఉంది, తన పక్కన కుర్చీలో కూర్చుని ఉన్నా. ఒక 2 పర్సన్స్ అలా నడుచుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. వచ్చి దగ్గరకు వచ్చి ఆర్టిస్టా మీరు అన్నాడు. అంటే అప్పుడు డ్రెస్లో లేను, మామూలుగా కూర్చున్నా. ఆర్టిస్టా అంటే అవునండి, మీరెవరు అని అడిగా. అంటే ఫస్ట్ పర్సన్ నన్ను వినయ్ అంటారు అని పరిచయం చేసుకున్నాడు. ఓకే. అంటే వినాయక్ గారు. పక్క ఆయన నేను బుజ్జి అని పరిచయం చేసుకున్నారు. అంటే ఎవరు? ప్రొడ్యూసర్ బుజ్జి, నల్లమలపు శ్రీనివాస్ గారు. అంటే ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఆ విషయం వాళ్ళు చూస్తే ఇది వాళ్ళకి గుర్తుందో లేదో కానీ కొన్ని మెమరీస్ మాకు గుర్తుండిపోతాయి. కొంతమందికి కొన్ని గుర్తుండకపోవచ్చు, కొన్ని మైండ్ ప్రింట్ అయిపోయి ఉంటాయి. అయితే అప్పుడు ఎవరికో తెలియదు కదా, బుజ్జి గారు ఎవరికి తెలియదు, వినాయక్ గారు ఎవరికి తెలియదు కదా బయట. సరే, కార్డు ఉందా అంటే అప్పుడు విజిటింగ్ కార్డులు కదా, ఫోన్లు గీన్లు ఏం లేవు. సరే, కార్డు ఇచ్చాను, తీసుకెళ్ళిపోయారు. మర్నాడు మార్నింగ్ 10 o'clockకి బుజ్జి గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డైరెక్టర్ గారు ఒకసారి రమ్మంటున్నారు మిమ్మల్ని ఫిలిం నగర్ ఆఫీస్కి. అంటే వస్తాను సార్ అన్నాను. వెళ్ళేసరికి ఆయన బయట లాన్లో ఎలా కూర్చున్నారు. డైరెక్టర్ లోపల ఉన్నారన్నారు. లోపలికి వెళ్ళా, కూర్చున్నా. కాఫీ టీ అన్నారు, ఏమొద్దన్నా అని ఆయన ఒక్కొక్క సిచ్యువేషన్ ఇచ్చారు వినాయక్ గారు. ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు ఎలా చేస్తావు, ఇంప్రవైజ్ చేసుకుంటూ చెయ్యి అన్నాడు. చేసి చూపించా. ఓకే, చాలా బాగుంది. ఈ క్యారెక్టర్లో ఒక 4-5 క్యారెక్టర్లో సినిమాకి పిల్లర్స్ ఇవి. అద్భుతమైన క్యారెక్టర్లు, ఎంతో కొన్ని 100 మందిని చూస్తున్నాము. బాగుంది. నేను అప్పుడు క్లీన్ షేవ్లో ఉండేవాడిని. గడ్డం పెంచు అన్నాడు. గడ్డం పెంచి డేట్స్ ఇచ్చారు. అలా క్యారెక్టర్ నాకు అంటే ఎలా ఉంటుందంటే అండి, అవకాశం మనం వద్దనుకున్నా కొన్ని వెంటాడతాయి. ఓకే. కొన్ని మనం ఎంత కావాలని వెంటాడినా
ఓకే. అలా అనుకోకుండా వచ్చిన క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్. ఈ క్లైమాక్స్ ఒకటి సీన్ జరుగుతుంది కదా సార్, ఈ సీన్ జరుగుతున్న టైంలో ఎన్టీఆర్ గారు కూడా అద్దం పగలగొట్టి split. ఆ టైంలో కూడా మీరు ఉన్నారు అక్కడ మన వైజాగ్ విజయనగరం ఆ కోట దాంట్లో చేశారు. అవును ఫైట్ సీన్లో కొట్టారు ఆయన, పాపం కట్ అయిపోయి ఫుల్ బ్లడ్. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి కుట్లు వేయించి మళ్ళీ అంత బాధలో కూడా ఆయన యాక్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మేము ఫేస్ చేసాం. ఓకే. మేము యాక్చువల్గా ఒక ఓపెన్ టాప్ జీప్లో తిరుగుతుంటాం. అది గ్రీన్ కలర్, ఆలివ్ గ్రీన్ జీప్ అది. అది ఎక్కడో లొకేషన్లో చేసాం. కట్ చేస్తే మళ్ళీ లొకేషన్ ఎక్కడ, కర్నూలులో షూట్ చేయాలి. సరిగా సంక్రాంతి మార్నింగ్ అందరికీ ఇంట్లోకి విషెస్ చెప్పాము, వచ్చాము. గ్రీన్ కలర్ జీప్ దొరకలే అక్కడ. అప్పుడు ఏం చేశారు, కంటిన్యూటీ కోసం అనేసి అప్పటికప్పుడు స్ప్రే పెయింటింగ్ తీసుకొచ్చి గ్రీన్ పెయింటింగ్ వేసేసారు. తడిగా ఉంది, ఆరలా. మేము 5 షాట్ ఏంటంటే జీప్లో మేము 5 నిలబడి ఉంటాం ఓపెన్ టాప్లో. 4 టైర్లు జీప్ మధ్యలో పెద్ద గొయ్యి తీసుకుని అక్కడ కెమెరామెన్ పెట్టుకుని, ఇలా కెమెరామెన్ గారు అంటే ఆ జీప్ వెళ్ళిపోద్ది, ఆ షాట్ అక్కడ పెట్టారు, అక్కడ భూమిలో పెట్టారు ఆ జీప్ మధ్యలో. ఓకే, అది పాస్ అయిపోవాలి. అది షాట్. అది ఎవరో ఎన్టీఆర్ గారు డ్రైవ్ చేయాలి. సరే కెమెరా కింద ఉంది కదా అని చెప్పేసి ఎవరో కో డైరెక్టర్ ఎవరో తెలియదు, గుర్తులేదు, అతను డ్రైవ్ చేస్తాను ఏసీ గేర్ స్పీడ్గా తీసుకున్నాడు. ఇలా ఆ స్పీడ్గా తీసుకునేసరికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అక్కడి నుంచి ఒకేసారి కింద పడిపోయా, జర్రం జారిపోయి, ఎందుకంటే తడిగా ఉంది, జారి కింద పడిపోయినప్పుడు జనరల్గా నలుగురిలో పడిపోయినప్పుడు మనకు ఒక ఇన్సల్ట్గా ఉంటుంది కదా మనిషికి. నేను అమ్మా పడిపోయారా అనేసి ఇన్సల్ట్గా ఫీల్ అవుతూ ఇలా చూసుకుని ఇలా టర్నింగ్ ఇచ్చుకుంటే అక్కడ పెద్ద కుప్ప ఉంది. కుప్ప ఏంటంటే ఆ నలుగురు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఉన్నారు. ఓకే, అంటే 5 కింద పడిపోయాం. ఒక్కళ్ళ మీద ఒకళ్ళు పడి ఉన్నారు, నేను పక్కన పడ్డా. నిజంగా ఫిష్ వెంకట్ తెలుసు కదా, అతనికేమో చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఫనీ అని ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు తెలుసు కదా, అతనికి షోల్డర్ డిస్లొకేట్ అయింది. అందరికీ దెబ్బలు తగిలినాయి. అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళటం, ట్రీట్మెంట్ తీసుకొంచెం, అప్పుడు కూడా మళ్ళీ షూటింగ్ యాక్ట్ చేసాం. అంటే సార్ ఎక్కువగా మీరు చేసిన పాత్రలన్నీ కూడా కంప్లీట్ నెగిటివ్ రోల్స్, మ్యాక్సిమం నెగిటివ్ రోల్స్. ఇన్ఫ్యాక్ట్ తీసుకుంటే ఒక 80% ఏమన్నా చేసింటారు, ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ సార్ అలా చేస్తున్న టైంలో ఎక్కువగా ఫైట్స్ అనేది ఉంటుంది, రిస్కీ షాట్స్ అనేది కూడా ఉంటుంది. ఈ రిస్కీ షాట్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఇప్పుడు చెప్పారు ఇది ఒక ఉదాహరణ అన్నట్టు ఆది సినిమా మూవీలో, ఇలాంటిది ఏదైనా ఇంకేమన్నా ఎప్పుడైనా జరిగాయా? జరిగినాయండి. ఒకటేంటండి, దాదాపు ఒక 6 డజన్ పైనే నేను దాదాపు చావు అంచులు అంటారు చూసారా, అక్కడ దాకా క్షణంలో చచ్చిపోయేవాడిని. అక్కడ దాకా వెళ్ళి తిరిగి వచ్చిన సంఘటనలు దాదాపు ఒక 6-7 ఉన్నాయి. అది చెప్పాలంటే 6 ఎపిసోడ్లు అవుతాయి ఇక్కడ. కానీ ఒకటి చెప్తాను, అంటే ఇంతకుముందు కూడా చెప్పా నేను, బట్ వాళ్ళు వేరే ఉండొచ్చు, ప్రేక్షకులు వేరే. కానీ స్కేరీ మూమెంట్ అది మాత్రం మర్చిపోలేని మూమెంట్. అదే మర్చిపోలేని మూమెంటే ఇప్పుడు నేను చెప్పబోయేది. ఈ 6 డేంజరస్ ఇది. గోదావరి మూవీ చూసి ఉంటారు మీరు. చూసాను. గోదావరి మూవీలో వీరయ్య అనే విలన్ క్యారెక్టర్, అది వాడు రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయిపోయి నేను మళ్ళా మనిషి అంటూ పుడితే నేను మనిషిగా పుట్టించు, రాక్షసుడిలా పుట్టించదు అని భగవంతుడిని వేడుకుంటూ రెయిన్ ఎఫెక్ట్లో బోట్లు వెళ్ళిపోతే, బోట్లు వెనకాల పంటి అంటారు అనుకుంటా, వెదురు బొంగులతో వాటర్ లెవెల్లో వెళ్తుంటే పంటి అంటారు, ఏదో అంటారు, ఐడియా లేదు. దాని మీద ఆ బోట్ అలా వెళ్ళిపోతుంటే ఎడ్జ్లో నిలబడి రెయిన్ ఎఫెక్ట్లో దండం పెట్టుకుంటూ ఓ పేజీ డైలాగులు చెప్పేసి ఆ గోదావరిలో అలా వెనక్కి పడిపోయి సూసైడ్ చేసుకోవాలి. గోదావరిలో పడిపోయి అది సీను. శేఖర్ కమల్ గారు అడిగారు, రాజేంద్ర ఇట్లా షూట్ ఇవాళ చేస్తున్నాం, అది నీకు ఈత వచ్చు కదా అన్నాడు. సార్ నేను ఇంతవరకు నేను స్విమ్మింగ్ పూల్లో కూడా దూకలేదు సార్, నాకు అసలు ఈత అంటే తెలియదు సార్, నాకు రాదు సార్ అన్న. ఓ అలాగా, సర్లే నీ షర్టు ఇస్తే వాటర్ మీద తేలినట్టు వేసి డైలాగ్ పోస్ట్ చేస్తాను, ఎవరితో ఉన్నా వేరే సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటే, లేదు సార్ నేను చేస్తాను సార్ అంటే, ఎట్లా చేస్తావు అంటే, చేస్తాను సార్ అని చెప్పేసి జాకెట్ ఉంటుంది కదా లోపల, లైఫ్ జాకెట్, ఆ జాకెట్ వేసుకుని షర్ట్ వేసుకుని రెడీ అయిపోయా. మీరు నమ్మరు, సత్యంగా చెప్తున్నా, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అని చెప్పట్లా, నేను 50-50లో ఉన్నా. ఓకే, వస్తే వస్తా,
లేదంటే రాను. అది ఎక్కడ పాపికొండల మధ్యలో. అది షూటింగ్ తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ 3 తాటి చెట్లు డెప్త్ ఉంటుందంట. రెండోది మొసళ్ళు తిరుగుతుంటాయి అంట అక్కడ. అయితే నేను 50-50 తెలుసుకున్నా, వస్తే వస్తాను లేదంటే లేదు, అంటే నేను చేస్తాను కొన్ని మొండోడిని అని అందరికీ మీరు జమ్మరు. కొంతమంది 2-3 ఫ్రెండ్స్ కూడా చెప్పేసా, ఏమైనా తేడా వస్తే ఎవరికి ఫోన్ చేయాలి ఏం చేయాలి అని అప్పగింతలు కూడా చెప్పేశాను ఇంట్లో ఫ్రెండ్స్కి. ఓకే, రెడీ అయిపోయి సేమ్ చెప్పాను. అలా గోదావరిలో వాటర్ లెవెల్లో నిలబడి అలా పడిపోయా. బోట్లు వెళ్ళిపోతుంటాయి, అలా పడిపోయేసరికి ఒక 9-10 అడుగులు లోపలికి వెళ్ళిపోయా నా వెయిట్కి. నాకు ఒకటే కంట్రోల్ చేసుకున్నా, నీళ్లు తాకూడదు, బ్రీత్ కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నా. నేను అడిగా, ఇది ఆపగలదా అంటే 150 కేజీలైనా ఆపుద్దండి జాకెట్ అన్నారు. సరే పడిపోయి టప్ అని పైకి కొట్టేసింది నన్ను. వాటర్ అంటే జాకెట్ లేపుకొచ్చేసింది. ఆ వాటర్ లెవెల్కి దాదాపు ఒక 40-50 అడుగులు అలా వాటర్లో కొట్టుకుంటూ వెళ్ళిపోతానే ఉన్నా. నేను తల పైకి పెట్టుకుని నీళ్ళు తాగకుండా బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుంటున్నా. అప్పుడు ఒక మినీ బోట్ వేసుకుని 2 గజేతగాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకుని బోట్లో వేసుకుని తీసుకొచ్చి మళ్ళీ ఈ బోట్లో వేశారు. వచ్చిన తర్వాత కొంతమంది డైరెక్టర్ల దగ్గర మనం ఎక్కువ మాట్లాడితే ఇగో ఫీల్ అవుతారు, కొంతమంది అస్సలు ఇవ్వకపోరు, చిన్నవాళ్ళు చెప్పిన తీసుకుంటారు. నిజంగా ఈ విషయంలో ఇప్పుడు నేను చెప్పబోయే విషయంలో శేఖర్ కమ్ముల్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఏంటంటే వచ్చి కూర్చున్నా, చూడు షార్ట్ చూడు అన్నాడు. నేను ఎక్కడ కూర్చున్నా, శేఖర్ కమ్ముల్ గారు కూర్చున్నారు, మానిటర్కి కూర్చున్నాను. మానిటర్ ముందు సార్ ఎన్ని ఫ్రేమ్స్ పెట్టారు సార్ అన్న. అంటే 24 ఫ్రేమ్స్ అన్నాడు. నేను ఒక్కసారి అన్న ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చా. అంటే ఏమైంది అన్నాడు. ఏం లేదు సార్ అన్న. ఏమైంది చెప్పంటే, ఏం లేదు చెప్పండి సార్ ఏమన్నా అన్న. చెప్తావా లేదా అన్నాడు. సార్ నేను వాటర్ లెవెల్లో నిలబడ్డాను సార్, వెనక్కి పడిపోయాను సార్, 24 ఫ్రేమ్స్ పెట్టారు మీరు, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు నేను నీళ్ళల్లో ఉంటా, ఆడియన్స్కి నేను అసలు కనపడతానా సార్? బిల్డింగ్ నుంచి పడుతుంటే ఆ ట్రావెలింగ్కి అట్లీస్ట్ 1 సెకండ్ హాఫ్ సెకండ్ టైం ఉంటుంది. ఒక బిల్డింగ్ నుంచి పడుతుంటే ఆల్రెడీ వాటర్ లెవెల్లో ఉండి అలా పడిపోతే ఏం కనపడతాం? 24 ఫ్రేమ్స్ కనపడం కదా సార్ అంటే, ఆయన నిజంగా గ్రేట్ పర్సన్. అసలు ఇంత కూడా ఆలోచించకుండా ఈడు చెప్పేదేంటి అని యుగోకి పోకుండా వన్ మోర్ అన్నాడు. ఆల్రెడీ అంత రిస్క్ అని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ 1 మోర్ అన్నాడు. నేను రెడీ అయ్యా, దానికి కూడా 1 మోర్కి 72 ఫ్రేమ్స్ పెట్టాడు ఆయన. అంటే అలా పడినప్పుడు అలా 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 స్లో మోషన్ పట్టడం, వాటర్ అలా అద్భుతంగా వచ్చింది. మళ్ళీ సేమ్ పట్టడం, లోపలికి వెళ్ళటం, కొట్టుకెళ్ళటం, మినీ బోల్ట్ తీసుకురావడం లోపల తీసుకెళ్ళి లోపల పడేయడం, అలా 2 సార్లు చావంచుల దాకా వెళ్ళొచ్చా. తర్వాత అడిగితే అక్కడ 3 తాటి చెట్లు డెప్త్ ఉంటుంది, ముసళ్ళ తిరుగుతాయి అన్నారు. ఆ డాన్స్ కొరియోగ్రాఫర్ స్వర్ణ మాస్టర్ బల్లి దూకా ధైర్యం చేసావు, మంచి ఎతగాడు అనుకుంటా మేడం, నాకు ఎప్పుడు ఈత రాదు మేడం ఎప్పుడంటే తిట్లు తిట్టింది ఆవిడ నన్ను. బుద్ధుందా నీకు, పిచ్చి పనులు చేయి, మాకు ఇలాంటి ఎప్పుడు రిస్కులు చేయకు, జీవితంతో ప్రాణాలతో ఎప్పుడు చేయొద్దమ్మా, ఎప్పుడు చేయొద్దని బాచివాట్లు పెట్టింది ఆవిడ. అది ఇప్పటికీ తలుచుకుంటే ఇంత చేశానా. ఇంకా ఒక సాడ్ విషయం చెప్పమంటారా దీంట్లో? అది నేను ఫస్ట్ డే ఐమాక్స్లో చూసా. తెలుసు సార్, మీరు ఆ సాడ్ ఐమాక్స్లో చూసి హ్యాపీ అన్న, చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఫుల్ హ్యాపీ. 4వ రోజు ఫోన్ వచ్చింది, ఏంటయ్యా అంటే సీన్ కట్ చేశారు అని. అసలు కట్ చేయాల్సిన అవసరం లేదు. లెంగ్త్ ఉందా, తిప్పి కొడితే ఆ డైలాగు పడిపోతాం, మ్యాక్సిమం ఉంటే 2 minutes ఉంటుంది. ఆ 2 minutes ఎంత ఎఫెక్ట్ ఉంది. ట్రిమ్ అయ్యింది, లేపేశారు సీన్ అంటే ఏడుపు వచ్చేసింది. నిజంగా ఏడ్చేసి ఫోన్లు కనిపించిన వాళ్ళకల్లా కో డైరెక్టర్లకి అందరికీ ఫోన్లు చేసి పచ్చి బూతులు తిట్టేశా. అంటే ఆ ఫ్రస్ట్రేషన్ అంత రిస్క్ చేసిన వాడికి ఆ షాట్ 3 రోజుల తర్వాత కట్ చేయాల్సిన అవసరం ఏంటి? రీజన్ ఏంటంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. సార్ అది మీరు అందులో బతుకుతారు కదా, హ్యాపీ ఎండింగే ఉంటుందేమో. లేదా చనిపోతా కదా. చనిపోతారా? ఓకే, చనిపోతా. అది వేరే రకంగా సూసైడ్ చేసుకుంటాడు. అదే మళ్ళీ మనిషి అంటూ ఉంటే, జన్మ అంటూ ఉంటే మనిషిగా పుట్టించని చెప్పేసి సూసైడ్ చేసుకుంటాడు. ఓకే, అంటే అక్కడ డైలాగ్లో పోస్ట్ చేశారు చచ్చిపోయాడని.
అసలు అద్భుతమైన షాట్. అసలు శేఖర్ కమ్ముల్ గారు అన్నారు, ఎంతమంది మెచ్చుకున్నారు ఆ షాట్ చూసి. సర్లేండి, ఓకే. చావు కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఉంటాయి అంటారు. 1,00,000 కారణాలు అన్నట్టు.